కానిస్టేబుల్ ఇంట్లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. మధ్యలో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ హ్యాన్సీ క్రాన్జీ కామెంటరీ బాక్స్ లోకి వచ్చి కామెంటేటర్స్ తో మాట్లాడుతున్నాడు. ఆయన వాయిస్ వినగానే మ్యాచ్ చూస్తున్న కానిస్టేబుల్ మైండ్ బ్లాక్ అయిపోయింది. సేమ్ ఇదే వాయిస్ ఆ కానిస్టేబుల్ డే అండ్ నైట్ ఫోన్ ట్యాపింగ్ లో వింటూ ఉన్నాడు. ఈ విషయం ఆ కానిస్టేబుల్ హైయర్ అథారిటీస్ కి చెప్పాడు. వాళ్ళు అది సీరియస్ గా తీసుకుని దూరదర్శన్ నుంచి మ్యాచ్ ఫుటేజ్ ను ఇమ్మీడియట్ గా తెప్పించారు. ఆ ఫుటేజ్ నుంచి హ్యాన్సీ క్రాన్జీ వాయిస్ ను ఫోన్ ట్యాపింగ్ లో రికార్డ్ అయిన వాయిస్ తో మ్యాచ్ చేసి చూశారు. అది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది. కానీ వాళ్ళకి ఈ ప్రూఫ్ సరిపోదు అనిపించింది. దాంతో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్ అలాగే రికార్డ్ చేసి ప్రాపర్ గా విన్నారు. వీళ్ళు ఫోన్ లో ఏదైతే మాట్లాడే వాళ్ళో నెక్స్ట్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ లో అదే జరిగేది. లైక్ ప్లేయింగ్ 11 లో ఎవరు ఉంటారు, ఫస్ట్ బౌలింగ్ ఎవరు చేస్తారు. 14th March 2000 పోలీసులు ఫోన్ ట్యాపింగ్ వింటున్నారు. అటు సైడ్ నుంచి ఒక వాయిస్ వినపడింది, హలో హాయ్ హెన్సీ అని. ఇన్ని రోజులు వాళ్ళు వింటున్న వాయిస్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ హెన్సీ క్రాన్జీదే. ఇండియాలో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని పోలీసులు ఆ రోజు 100% కన్ఫర్మ్ చేశారు. యాక్చువల్లీ ఆ ఫోన్ ట్యాపింగ్ అపోలో టైర్స్ కన్నా జ్యువెలర్స్ ఎక్స్ట్రాక్షన్ కేసు గురించి ఎంక్వైరీ చేస్తూ పోలీసుల చేతికి బై మిస్టేక్ లో హ్యాన్సీ క్రాన్జీ దొరికిపోయాడు. అలా ఇండియా ఫస్ట్ బిగ్గెస్ట్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు ఒక కోఇన్సిడెన్స్ వల్ల పట్టుకోవడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.